భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి. కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనుల లాంటివి. పద్మపురాణం ప్రకారం సూర్యదేవుడి రథానికి సారథి అరుణుడికి కాలివేళ్లు లేవని ఆయన చేతులే ఆయనకు పాదాలుగా పనిచేస్తాయని ఇది కాలం యొక్క నిరంతర కదలికకు ప్రతీక. స్కంద పురాణం ప్రకారంగా నది భూమిపైకి ప్రవహించినప్పుడు పర్వతాల మధ్య తన మార్గాన్ని సుగమం చేసుకోవడానికి, తన ప్రవాహ ఉధృతిని తగ్గించుకోవడానికి అదృశ్యంగా ఒక యోగిని రూపంలో శివుడిని ప్రార్థించిందని చెబుతారు. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారం ఆత్మ అనేది కేవలం దేహంలో నివసించేది మాత్రమే కాదని, అది సూర్యుడు, చంద్రుడు, అగ్నివాయువులలో కూడా ఉండి విశ్వంలోని ప్రతి అణువులో వ్యాపించి ఉంటుందని వివరిస్తుంది. ఒకప్పుడు విశ్వామిత్రుడు తన తపస్సును భంగం చేయమని దేవేంద్రుడు పంపిన మేనకతో కలిసినప్పుడు వారి కుమార్తె శకుంతల జన్మించగా విశ్వామిత్రుడు అహంకారంతో ఆమెను విడిచిపెట్టి శాపగ్రస్తుడయ్యాడు. వామన పురాణం ప్రకారం దైత్య గురువు శుక్రాచార్యుడు మహావిష్ణువు వామనావతారంలో భూమిని దానం అడిగినప్పుడు తన మరణాన్ని ముందుగానే గ్రహించి బలి చక్రవర్తిని హెచ్చరించిన ఆయన మాట వినలేదని చెబుతారు. అగ్ని పురాణం ప్రకారం కాలచక్రం 4 యుగాలుగా విభజించబడటమే కాకుండా ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన ధర్మస్థాపకుడు ఉంటాడని, ఆయనే ఆ యుగ ధర్మాన్ని నిలబెడతాడని చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం పితృలోకంలో ఆత్మలు తమ బంధువులు చేసే శ్రాద్ధ కర్మల ద్వారా పొందే శక్తిని, ఆ శక్తి ద్వారానే వారు ఇతర లోకాలకు ప్రయాణించగలరని వివరిస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రాధాదేవి శ్రీకృష్ణుడి ప్రేమకు ప్రతీక మాత్రమే కాదని, ఆమె స్వయంగా ఆది పరాశక్తి అంశ అని, ఆమె నుండి సకల గోపికలు ఉద్భవించారని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం సృష్టికి ముందు విశ్వం కేవలం ఒక చీకటి శూన్యమైన జలరాశి అని, దానిలో ఒక దివ్యమైన తామర మొగ్గ వికసించి దాని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించి సృష్టిని ప్రారంభించాడని చెబుతుంది. అగస్త్య సంహిత ప్రకారం హనుమంతుడికి కేవలం అంజనాదేవి తల్లి మాత్రమే కాదని, ఆయనకు సువర్చల అనే భార్య ఉందని, సూర్యుడి నుండి విద్య నేర్చుకునే క్రమంలో ఆమెను వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.